అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల సభ్యులందరి సమక్షంలో మరి ఎవరైతే గత ప్రభుత్వము ప్రజల యొక్క నిరుపేదల యొక్క భూముల్ని లాక్కోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఏపీ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ చట్టంలో కూడా ఏదైనా వివాదాలు ఉంటే కనుక వాటి పరిష్కారానికి కోర్టులకు కూడా మరి హక్కు లేదు అని చెప్పేసి ఒక రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి అటువంటి చట్టాన్ని మరి ప్రజలందరూ అలాగే న్యాయవాదులందరూ కలిసి కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి దుర్మార్గమైన చర్యను మనం వ్యతిరేకించలేమని మరి ఆ ప్రభుత్వాన్ని దించేస్తేనే ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మరి మేము చేసిన పోరాటాలకు సహకరించి ప్రజలందరూ కూడా మార్పు కోరుకొని మరి ఈరోజు అధికారంలో మరి మహాకూటమిని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి సాయంకాలము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తన రెండవ సంతకము ఏపీ టైటిలింగ్ యాక్ట్ను ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడానికి నిర్ణయించి ఒక సంతకం పెట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరి అది ఈ రోజు నుంచి మరి అమల్లోకి వస్తుంది. అలాగే గతంలో కూడా మన న్యాయవాదులందరూ కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పేసి దాదాపు అందరూ కూడా తమ విధులను బహిష్కరించి ఆమర నిరాహార దీక్షలు నెల దాదాపు 90 రోజులు చేయడం జరిగింది. అయినా గత ప్రభుత్వము ఎటువంటి చర్య తీసుకోకపోవడం కానీ మరి న్యాయవాదుల డిమాండ్ని పరిష్కరించకపోవడం కానీ చేయడం వల్ల ఈరోజు న్యాయవాదులందరూ కూడా సమిష్టిగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కొంతమంది న్యాయవాదులు ఆ రోజు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా ఫైట్ చేయడానికి ఒక టీంను మరి పరోక్షంగా ఫైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా మన డోన్ బార్ అసోసియేషన్ నుంచి కూడా నేను కూడా వ్యక్తిగతంగా ఒక రిట్ పిటిషన్ను కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. కనుక ఇవన్నీ పోరాట ఫలితంగా ఈరోజు న్యాయవాదులు ఇక్కడ రాలేనటువంటి న్యాయవాదులు కానీ ఇక్కడికి ఉన్నటువంటి న్యాయవాదులు కానీ కామన్ ప్రజలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈరోజు ఈ విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున డోన్ బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.